జ్యోతిష్కుడికి ఒక అతనికి మధ్య సంభాషణ. జ్యోతిష్యుడు: మీ ఇంటి కింద చాలా సంపద ఉంది, అది వెలికి తీయాలంటే చాలా ఖర్చవుతుంది అన్నాడు. రమణ: అది వెలికి తీస్తే ఇద్దరం జైలుకు వెళ్తాం అన్నాడు. జ్యోతిష్కుడు: అవునా, ఎందుకు అని అడిగాడు. రమణ: మా కింది పోర్షన్లో బ్యాంక్ ఉంది అని చెప్పాడు. టీచర్కి విద్యార్థికి మధ్య సంభాషణ. పిల్లలు, బ్యాక్టీరియా బొమ్మ గీసి తీసుకురమ్మన్నాను, ఒక్కొక్కరు వచ్చి చూపించండి అన్నది. బంటి: అలాగే టీచర్, ఇదిగోండి అని చూపించాడు. టీచర్: అదేంటి బంటి, బొమ్మేది, వైట్ పేపర్ తీసుకొచ్చావు అని అడిగింది. బంటి: బ్యాక్టీరియా కంటికి కనిపించదని మొన్న మీరే చెప్పారు కదా టీచర్ అని అన్నాడు. టీచర్ ఆశ్చర్యపోయి నోరు తెరిచింది. ఒక ఇల్లాలికి దొంగకి మధ్య సంభాషణ. ఇల్లాలు: ఏమయ్యా, దొంగతనానికి వేలాపాలా లేదా? ఇంకా సీరియల్స్ అన్నీ అయిపోయి మేం పడుకోనే లేదు, అప్పుడే వచ్చావా అని అడిగింది. దొంగ: ఈ సీరియల్స్ అన్నీ ఎప్పుడైపోతాయో ఏమో, మీరు సీరియల్స్ చూసుకోండి, బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్తే నా పని నేను చేసుకుపోతా అన్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. రాము: మా నాన్నకు నా మీద బొత్తిగా నమ్మకం లేదని తేలిపోయిందిరా సూరి అన్నాడు. సూరి: ఏమయ్యిందేంటి, ఎందుకలా అంటున్నావు అని అడిగాడు. రాము: ఏం లేదురా, పొద్దున్నే మూర్ఛ వచ్చినట్లు నాటకమాడాను. ఇంట్లో బీరువా తాళం ఉన్నప్పటికీ ఇల్లంతా వెతికి ఒక పనికిరాని ఇనుప మొక్క తెచ్చి నా చేతిలో పెట్టాడ్రా మా నాన్న అన్నాడు. ఒక కవికి అతని భార్యకి మధ్య జరిగిన సంభాషణ. కవి పుంగవుడు: శిష్య, తాళపత్రములను సిద్ధము చెయ్యి, రచన మొదలు పెట్టవలయును అన్నాడు. ఇంతలో కవిపత్ని పొయ్యిలోకి పుల్లలేరుకు రమ్మని మీ శిష్యుణ్ణి అడవికి పంపాను అని చెప్పింది. కవి పుంగవుడు: అయితే నువ్వు తాళపత్రములను సిద్ధము చెయ్యి అన్నాడు. కవిపత్ని: అవెక్కడివి, పాలు కాచేశానుగా అన్నది. ఒక ఆఫీసులో జరిగిన సంభాషణ. రంగారావు: ఇదేమిటి, ఈ ఫైళ్ళు మీద తాబేలు, కుందేలు బొమ్మలు అతికించారు? సుబ్బారావు: కుందేలు బొమ్మ అతికించింది వెంటనే చేయాల్సిన ఫైలు, తాబేలు బొమ్మ ఉన్నది కాస్త ఆలస్యమైనా పర్లేదు అని చెప్పాడు. తల్లికి కొడుకుకి మధ్య జరిగిన సంభాషణ. అమ్మ: బిట్టు, ఎందుకు చెల్లిని ఏడిపిస్తున్నావు అని అడిగింది. బిట్టు: నువ్వే కదమ్మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోమన్నావు, అందుకే తన పళ్ళు పాడవకూడదని చెల్లికిచ్చిన చాక్లెట్ కూడా నేనే తినేసా, దానికే ఏడ్చేస్తుంది అని చెప్పాడు.